ఏంటండి మీకు 2 మామిడికాయలు వచ్చినాయా అండి? కోతులు ఎగపడతాయి చూడు, కాయలు ట్రైలు దొరికితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా సర్నాల యూట్యూబ్ ఛానల్. మేము విజయవాడ వచ్చాం కదా, సునీతక్కని తీసుకొని మా మామిడి తోటలోకి వెళ్తున్నాం అనమాట. సునీతక్క ఎప్పుడు తోటలో చెట్లకి కాయలు ఉన్నప్పుడు చూడలేదంట, అందుకని ఈసారి సమ్మర్లో అక్కని తీసుకొని మా ఊరు వచ్చాను. అక్క అయితే తోటలో కాయలు చూసి చాలా ఎంజాయ్ చేసింది, చాలా తృప్తిగా తోటంతా తిరిగిందనమాట. నాకు కూడా సంతోషం అనిపించింది. అక్క పుణ్యమా అని చెప్పి, అంటే నేను కూడా పెళ్ళికి ముందు బాగా తోటలోకి వెళ్ళేదాన్ని. పెళ్ళైన తర్వాత సమ్మర్ హాలిడేస్లో మేము ఊరు పెద్దగా రావు, వచ్చినా ఏదో తోటలో కాసేపు ఉండి వచ్చేస్తాం తప్ప తోటంతా తిరిగి ఎంజాయ్ చేయమన్నమాట. ఈసారి నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను. మామిడి తోటలోకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, కానీ సమ్మర్ టైంలో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అంటే మామిడికాయల టైంలో సమ్మర్ హాలిడేస్ అప్పుడు మేము హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటాము. సో నేను కూడా మామిడి తోటలోకి కాయల టైంలో వెళ్ళి చాలా ఇయర్స్ అయింది. ఇంకా నేను కూడా అక్కతో పాటు ఫుల్ ఎంజాయ్ అనమాట. చెట్టుకున్న కాయలు కోసుకొని తినడం, కానీ కాయలన్నీ ఏరి ఒక చోట పెట్టడం, చక్కగా ఎంజాయ్ చేసాం. మా మరదళ్ళను కూడా తీసుకెళ్ళాం. నాకు తెలిసి వాళ్ళు కూడా కాయల టైంలో మామిడి తోటలోకి ఎప్పుడూ వెళ్ళి ఉండరు. ఈసారి మాతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళి రచ్చ చేసామన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ బెల్ గంటను కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి. మామిడి తోటలో మేము చేసిన సందడి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎన్ని తోతాపురి చెట్లు తినొచ్చు. లాస్ట్ ఫైనల్ కాయలు ఇవి, అంటే అన్ని కాయల కంటే లాస్ట్గా తింటారు వీటిని. కాయలన్నీ అయిపోయాక మనకు అక్కడ ఇవే కదా కోసి చిలుకూరు దగ్గర వంకర టెంకరగా ఉంది చింతకాయ ఏంటిది ఓన్లీ షో పీస్. ఎలాగ పెట్టి కొరికితే ముందుందా ఇంటికి ఏదో పొరలాగా ఉంది కదా. గ్రీన్ కలర్ లైట్ కలర్ my favorite color పర్పుర్ వాటర్ పట్టించండి. చెరుకు రసం అయ్యమ్మా, చెరుకు రసం ఏం పట్టేది. చెరుకు రసం మనకు లేవనుకుంటా చెట్లు. ఏదో ఉన్నాడు ఉంటారండి. అమ్మ సువర్ణ రేఖ మన వైపు ఉండదా? వీడియో ఆపేసి
ఇది కనుక తెగి దీంట్లో నుంచి రసం వచ్చింది పసరు లాంటిది. అది కనుక ఎక్కడెక్కడన్నా పడిందనుకో, మామిడికాయలు కోసిన మచ్చలుండే చెప్పలే అబ్బా బుల్లమ్మాయి ఫోటో అందరం మా పవి చూడండి చక్కగా దిగింది. భలే వచ్చింది. మీరు కూడా చెప్పే మరి మమ్మల్ని కూడా చెప్తాం పట్టుకుంటా పట్టుకుంది కొరికినట్టు ఫేస్ పెట్టు గట్టి కొరికాను. మా తోటలో మామిడికాయ కొరికాను. అది వేసుకోరా 1 2 ఇదిగో పాట. హంసధ్వని రాగం ఆదితాళం 1 నడుస్తుంది. నీలి ఆకాశానికి జలుబు చేసింది, వెండి నేలకు వేడి చేసింది, చల్ల గాలికి పైచం చేసింది, ఈ ప్రకృతికే జబ్బు చేసింది. మట్టిగా ఉన్నాయి. అగో ధోని తీసుకున్నాడు కాయలు రా. ఏంటండి మీకు 2 మామిడికాయలు వచ్చినాయా అండి? కోళ్ళ ఫ్యాక్టరీయా? కోళ్ళ ఫ్యాక్టరీ ఏంటిది? ఇది కోళ్ళ ఫ్యాక్టరీయా? అగో ధోని సో టేస్టీ. లుకింగ్ లైక్ యు వావ్. ఇడ తీస్తుంటే ఇడ పోస్తుంటే కాయ కొయ్యక్క, పండుకాయ ఉంటాయి. అది వదిలేసి అది పసర మీద పడినాక రసం ఒకటొక్కటి పెట్టాలి. రసం నెత్తి మీద పడుతుంది.
పంగిణీ గారు తోటలో గేయ మండ్ర కోతులు పడ్డాయి. Mickey, what do you want to like and subscribe చేసుకోండి. మండ్ర కోతులు అయ్యే పడ్డాయి అంటారు. You want mangoes? Yeah, like and subscribe. Yes or no? Yes or no? పెళ్లికి ముందు తిన్నాం అట్లా. రండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.